మెగా డిఎస్సి అక్రమాలపైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం పుత్తూరు పట్టణంలో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ముందుకు చేరుకున్నటువంటి నిరసన ర్యాలీకి సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే పెద్ద ఎత్తున హోరెత్తింది. ఈరోజు పుత్తూరు పట్టణంలో ఈ యొక్క మెగా డిఎస్సి నిరసన ర్యాలీ హోరెత్తుతోంది. ఏ విధంగా చూడాలంటారు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్. 16,000 పోస్టులకి ఎంత పేపర్ లీకేజ్లు, ఆ తర్వాత 420 ఫేక్ సర్టిఫికెట్లు, ఆ తర్వాత ఏ విధంగా డబ్బులకి అమ్మేశారనేది ఆడియోలు వీడియోలు లీక్ అవటం మనం అందరం కూడా చూసాం. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే ఎస్సీఆర్టీ సభ్యుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయిందనేది అందరికీ అర్థమైంది. పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, రెండో ర్యాంక్ నుంచి ఎందుకు ఇచ్చారనేది వాళ్ళు చెప్పాలి. రెండోది, ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అన్నారో, గతంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ ద్వారా సర్టిఫికేట్లు వెరిఫై చేసే ఉద్యోగాలు ఇస్తారు. కానీ వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాక ఒక దొంగ జీవో 47(4) జీవోలు తీసుకొచ్చి వాళ్ళు ఈ డిఎస్సి పోస్టులని అమ్ముకునేదానికి, దాని ద్వారా డబ్బులు దోచుకోవడానికి ఏ విధంగా ఈ జీవోల్ని వాడారో అందరూ గమనించారు. ఎందుకంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిన వెంటనే ఈరోజు ఆ జీవోల్ని క్యాన్సిల్ చేసి యథాతథంగా రాబోయే జాబ్స్ ఏమున్నా కూడా రాత పరీక్ష ద్వారానే జరగాలి అని పెట్టారు. అంటే దీంట్లో ఎంత స్కామ్ జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. జగన్ గారు సాక్ష్యాధారాలతో కూడా చూపించడం జరిగింది ప్రెస్ మీట్లో. దానికి మంత్రి లోకేష్ ఇంతవరకు ఆన్సర్ చెప్పడు. ఎప్పుడు చూసినా తొడగొట్టడం, దమ్ముంటే రా అంటారు. మేము దమ్ముంది, రా విచారిద్దాము, దాని మీద డిస్కస్ చేద్దామంటే రాడు. ఆఖరికి డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన ఆడపిల్లలు సవాల్ చేశారు, రండి ఈ డిఎస్సిలో చాలా దారుణాలు జరిగాయి, పేపర్ లీకేజ్ నుంచి ఏ విధంగా డబ్బులకి పోస్టులు అమ్మటానికి ఫేక్ సర్టిఫికేట్లని, మరి స్పోర్ట్స్ సర్టిఫికేట్లని ఎలా రిలీజ్ చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే లోకేష్ ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడైనా ఒక మినిస్టర్ కానీ ఒక సీఎం కానీ ముఖ్యమైన అఫీషియల్ రాష్ట్రం వదిలి వెళితే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, వీళ్ళు రాష్ట్రంలో లేరు, పలానా ఊరికి వెళ్ళారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన, ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 2 ఏళ్లలో ప్రభుత్వ డబ్బులు, ప్రజలు ఇచ్చిన పన్నుల డబ్బుని వృధా చేస్తూ ఫారిన్ ట్రిప్పులు వేస్తున్నారు తప్ప లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియట్లా. ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడం, ఫారిన్లో వెళ్ళి దాచుకోవడం అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఈరోజు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద డిఎస్సి స్కామ్ జరిగింది. ఇంత పెద్ద సాక్ష్యాధారాలతో, ఆడియో టేపులు, వీడియో టేపులతో బయటకు వచ్చింది. దాదాపుగా 300కు పైగా కేసులు కోర్టులో వేసి ఈరోజు అర్హులైన అభ్యర్థులు పోరాడుతుంటే బాధ్యత కలిగిన లోకేష్ దానికి సమాధానం చెప్పాలి. కానీ లోకేష్కి బాధ్యత లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంతో, పోలీస్ వ్యవస్థతో, టీడీపీలో ఉన్న గూండాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఎస్సి కోసం చేస్తున్న నిరాహార దీక్షలు, అలాగే ర్యాలీల్ని ఏ విధంగా భగ్నం చేసే విధంగా దాడులు చేయటం, ఏ విధంగా కోడిగుడ్లతో కొట్టడం, మూత్రాన్ని పోయటం, ఈ విధంగా సైకో కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. లోకేష్కి సూటిగా ప్రశ్నిస్తున్న, డిఎస్సిలో పేపర్ లీకేజ్ కాకపోతే సిబిఐ విచారణకి సిద్ధం కండి. ఈరోజు మీరు ఇచ్చిన 47 జీవో 420 జీవో కాబట్టే దాన్ని మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవో తీసుకొచ్చిన విషయము నిజమా కాదా? నిజం కాకుంటే సిబిఐ విచారణకి మీరు రెడీగా ఉండండి. అలాగే ఫేక్ సర్టిఫికెట్లు, బ్రిడ్జ్ గేమ్ అంట, తాడు పట్టుకొని లాక్కుంటారు కదా ఈ సైడ్ ఆ సైడు, చిన్నపిల్లలు లేడీస్ ఆడే గేము, దాన్ని ఉద్యోగాల కోసం పెట్టి దాంట్లో సెలెక్ట్ చేసామని చూపిస్తున్నారు. అలాగే మీరు చూస్తే పేకాట, అలాగే క్యారమ్ బోర్డు. నేనేమంటున్నానంటే ఈరోజు డిఎస్సి పోస్టులు అనేవి తెలుగు, అలాగే సైన్సు, సోషలు, ఇలా అనేక సబ్జెక్టులని పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్ తరాల బాటల్ని స్ట్రాంగ్గా వేయాల్సిన ఉపాధ్యాయులు ఈ విధంగా ఎగ్జామ్స్ లేకుండా దొంగ సర్టిఫికెట్లతో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కుంటే రేపు పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి?
వాళ్ళకి ఏ విధంగా చదువు వస్తుంది అనేది నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈరోజు లోకేష్ డబ్బులు ఇచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ అని చెప్పి యాడ్లు ఇచ్చుకోవడం కాదు. నువ్వు ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కాదు, అవినీతిలో రైజింగ్ స్టార్, రెడ్ బుక్ రాజ్యాంగంలో రైజింగ్ స్టార్, స్కాముల్లో రైజింగ్ స్టార్ తప్ప అభివృద్ధిలో కాదు అనేది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కోసం అందరం కూడా పోరాడుతున్నామన్న విషయం తెలుసుకోండి. ఈరోజు మీరు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకొని వెంటనే అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే సరే, లేదా సిబిఐ విచారణకి వెంటనే ఆదేశించాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మీ అందరూ గమనించాల్సిన విషయం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి మీద అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా నిందలు వేశారో మీ అందరికీ తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారు తొనకలేదు, బెనకలేదు. నా బిడ్డ తప్పు చేసుంటే ఉరిశిక్ష తీయండి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేసి క్లీన్ చిట్ జగనన్నకు వచ్చింది అంటే జగనన్న ఎంత మంచివాడో, ఎంత నిజాయితీ పరుడో ఆ రోజు తెలిసింది. ఈరోజు నీ కొడుకు నిజాయితీ పరుడని నీకు నమ్మకం ఉంటే సిబిఐ విచారణ వేయండి, దాంట్లో క్లీన్ చిట్ వస్తే రాష్ట్రం అంతా హర్షిస్తుంది. లేదు, తప్పు జరిగితే మీ కొడుకుని లోపల పెడుతుంది. కాబట్టి ఆ సిబిఐ విచారణ జరిగేంత వరకు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. అలాగే డిఎస్సి విద్యార్థులే కాకుండా ఈ రాష్ట్రంలో 10,000కు పైగా ఫీజు రియంబర్స్మెంట్, 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. అవి వెంటనే చెల్లించి పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందించమని కోరుకుంటున్నాం. అలాగే నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 2.5 సంవత్సరాల్లో ఇవ్వనిది కూడా కలిపి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర మంత్రి నీట్ పేపర్ లీక్ అయితే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. కానీ నైతిక బాధ్యత వహించాలి. మంత్రి రాజీనామా చేయాలంటే ధర్మాన ప్రధాన్ గారు రాజీనామా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయిందనటానికి ఎస్సీఆర్టీలో పేపర్ రెడీ చేసే నవీన్ ఫస్ట్ ర్యాంక్ రావడమే మనం చూసాం. అతనికి ఉద్యోగం ఇవ్వకుండా దాచిపెట్టిన విధానం కూడా మనం చూసాం. అలాగే ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్తో ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకంటే గోల్డ్ మెడల్స్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదని వాళ్ళే మీడియా ముందుకు వచ్చారు, కోర్టుకు కూడా వెళ్ళారు. కాబట్టి అది కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు నీట్ పేపర్ లీక్ కన్నా చాలా దారుణంగా, చాలా ఘోరాలు, అవినీతులు జరిగిన ఈ డిఎస్సిలో నారా లోకేష్తో రాజీనామా చేయించాలి చంద్రబాబు నాయుడు అని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలబడి అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసిన లోకేష్, మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసిన మంత్రి పైన సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు అలుపెరగని పోరాటం కొనసాగుతుందంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుత్ర ప్రేమతో తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు మెగా డిఎస్సీల అక్రమాలపైన తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి.